నెల్లూరు నగరంలోని తిప్పరాజు వీధిలో జనావాసాల మధ్య సెల్ టవర్ ఏర్పాటుపై స్థానిక ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. మా ప్రాంతంలో సెల్ టవర్ వద్దు వద్దు అంటూ నిరసన తెలిపారు. సెల్ టవర్ ఏర్పాటు చేయడం వల్ల రేడియేషన్తో కాలనీవాసులు అనారోగ్యం బారిన పడతారన్నారు. జనావాసాల మధ్య సెల్ టవర్ అనుమతులను నగరపాలక సంస్థ ఇవ్వకూడదన్నారు. ఇళ్ల మధ్య టవర్ను పెట్టకుండా ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని స్థానిక టీడీపీ నేతలు కోరారు. మేము ఇక్కడ తిప్పరాజు వారి వీధి 44th వార్డ్ ఈ లొకాలిటీలో ఉంటున్నాము. కాబట్టి ఈ వీధిలోనే ఒక నియర్లీ 100 మీటర్స్ లాంగ్ ఉంది. 100 మీటర్స్ లాంగ్ ఉన్న దానిలో 20 మీటర్సే వైడ్గా ఉంది స్ట్రీట్. అయితే దానిలో ఇది 3rd టవర్ ఇన్స్టాల్ చేస్తున్నారు. కావున మేము ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ కూడా మెసేజ్ పెట్టున్నాము, కలెక్టర్ సార్ కూడా మెసేజ్ పెట్టున్నాము, ఆనంద్ సార్కి, జాయింట్ కలెక్టర్ దగ్గర కూడా అర్జీ ఇచ్చున్నాము. అందరికి ఇచ్చిన దాంతో మధ్యలో 2 హాలిడేస్ వచ్చాయి. కాబట్టి ఈ మధ్య టైంలో వీళ్ళు డే అండ్ నైట్ పని చేస్తూ పైన పోయేసి అది అంటే ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఆల్మోస్ట్ 60% ఫిట్ అయిపోయింది, క్యూరింగ్ స్టేజ్లో ఉంది, ఇంకా ఎరెక్షన్ స్టేజ్ కాలేదు. కావున ఈరోజు మార్నింగే 4 o'clock వీళ్ళు వచ్చేసి బండి మొత్తం సౌండ్ వస్తుంటే అంత పైన లాగేటప్పుడు కావున కొంతమంది అందరు కిందకు వచ్చారు. కిందకు వచ్చి చూస్తే ఏంది వాళ్ళు 2 days మనకు టైం ఇచ్చారు కదా, వద్దు చేయము అని చెప్పేస్తే వీళ్ళు ఇంకా చేస్తూనే ఉన్నారు పని. కాబట్టి పని అయిపోయిన తర్వాత మేమేం చేయాలి? ప్లస్ ఈ 3 టవర్స్ ఉన్న వల్ల ఇది 4th టవర్ ఇన్స్టాల్ చేస్తున్నారు. చుట్టుపక్కల 200 మీటర్స్లోనే ఇక్కడ ఉండేవన్నీ అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్, చిన్న పిల్లకాయలు, ఎల్డరు, ప్రెగ్నెంట్ లేడీసు, అందరికి ఎవరికైనా కర్మకాలి ఇది బాగలేదు పిల్లోడు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందువల్ల ఇది అవుతుందంటే మనం ముందు ప్రివెన్షన్ తీసుకోవాలి. మన కర్మ బాగలేదు, మన పిల్లోడు బాగా పుట్టలేదంటే రేడియేషన్ వల్ల అవుతుంది ఆల్రెడీ. అది దాన్ని మనం ముందుగానే ఆలోచించి చెప్పలేము అది ఎందువల్ల అయిందంటే మన కర్మ అని కాదు. పిల్లోడికి బాగలేదంటే ప్రెగ్నెంట్ లేడీసు ఎవరు ఉండాల్సిందో ఇప్పుడు ఈ బిల్డింగ్లోనే ఒకరు వచ్చేసి చెప్తున్నారు కాబట్టి మాకు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, ఇంకా మేము కూడా వెళ్ళిపోవాలి. అందరు ఇల్లు ఖాళీ చేస్తే మనం ఇంత పెట్టుబడి పెట్టేసి ఇల్లు కట్టాము దేనివల్ల? టు సఫర్ ఆర్ టు లీవ్. When we know he is getting the money for the rental services from the mobile network, whatever he is paying for and he is installing that. But మనం వచ్చేసి ఎందువల్ల వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి, మనకైతే జబ్బులు వస్తున్నాయి. ఆయనకు వచ్చే డబ్బుకి మనకు జబ్బు ఎందుకు తీసుకోవాలి? మన ప్రయత్నం మనం చేస్తున్నాము మొబైల్ టవర్ ఇన్స్టాల్ చేయకుండా, కానీ దీన్ని ఆపాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాము. సెల్ ఫోన్ సంబంధించిన టవర్స్ పెట్టాలని ఒక ప్రైవేట్ కంపెనీ ప్రయత్నం చేస్తే దానివల్ల రకరకాల దుష్పరిమాణాలు ఉంటాయని చెప్పనేసి ఆరోగ్యరీత్యా పిల్లలకి, గర్భిణీ స్త్రీలకి, వీళ్ళందరికీ కూడా ఆరోగ్యాలు బాగుండాలనే ఉద్దేశంతో ఆ రేడియేషన్ ప్రభావం చాలా జాస్తిగా ఉంటుందనే ఉద్దేశంతో స్థానికులందరూ కలిసి వ్యతిరేకించారు. దాన్ని మేము కూడా వాళ్ళకి సహకరించి ఆ విధంగా కట్టేదానికి లేదు, ఆ విధంగా దాన్ని ఇన్స్టలేషన్ చేసేదానికి లేదని చెప్పి తీవ్రంగా వాళ్ళకి చెప్పి ఆ సామాన్లన్నీ వాళ్ళకి జాగ్రత్తగా ఓపెన్ చేసి వాళ్ళని పంపించి ఏర్పాటు చేయిస్తున్నాం. మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది, మీ ప్రతి కళను సాకారం చేస్తుంది. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో. మన ఎంపికే మన భవిష్యత్తు. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.